అయ్యింది. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఒక చీకటి అధ్యాయం. ప్రాథమిక హక్కులను కాలరాశారు, పత్రికా స్వేచ్ఛను హరించారు, నేతలు విద్యార్థులను జైళ్లలో తొక్కారు. నాకు అది అనుభవపూర్వక అభ్యసనం. ప్రధాని మోడీ ఎమర్జెన్సీ నాటి స్వీయ అనుభవాల సంకలన పుస్తకం ఆవిష్కరణ. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసిందని ప్రధాని మోడీ ఆరోపించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను పక్కన పెట్టిందని, పౌరుల ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేసిందని, పత్రికా స్వేచ్ఛను హరించిందని, భారీ సంఖ్యలో రాజకీయ నేతలు, ప్రముఖులు, విద్యార్థులు అందరినీ కూడా దెబ్బతీసింది అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నరేంద్ర మోడీ స్పీచ్ని హైలైట్ చేశారు. పౌరులను జైళ్లలో తొక్కిందని విమర్శించారు. అసలు ప్రజాస్వామ్యాన్ని సస్పెండ్ చేసిందన్నారు. దీన్ని ఏ భారతీయుడు విస్మరించాడని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ కాలంలో స్వీయ అనుభవాలను, ప్రజాస్వామ్య హక్కుల కోసం చేసిన పోరాట సంఘటనలను సంకలనం చేస్తూ ప్రచురించిన ది ఎమర్జెన్సీ డైరీస్ ది ఇయర్స్ దట్ ఫోర్జ్డ్ ద లీడర్ అనే పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో స్వామీజీ వేషంలో జైలుకి మోడీ వెళ్లారు. ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతలో గడిపిన మోడీ ఒకసారి స్వామీజీ వేషంలో గుజరాత్లోని భావనగర్ జైలుని సందర్శించారు. అక్కడ నిర్బంధంలో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పరామర్శించారు. ఈ సంఘటన మోడీ పుస్తకంలో ప్రస్తావించారు. మోడీ 1976 సెప్టెంబర్లో భావనగర్ జైలుని సందర్శించినప్పుడు జైల్లోనే ఉన్న జర్నలిస్ట్ విష్ణు పాండ్య నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాటి జాతీయ స్థాయిలో ఆరంభించిన సంఘర్ష సమితిలో మోడీ సభ్యుడిగా ఉండేవారు. 200 మంది సంఘ కార్యకర్తలు, సర్వోదయ సభ్యుడు ఒకరు భావనగర్ జైల్లో ఉండేవారు. ఆయన తరచూ మాకు పుస్తకాలు తెచ్చి వచ్చేవారు. నాడు స్వామీజీ వేషంలో జైల్లో ప్రవేశించారు. తన అనుచరులను కలిసేందుకు అనుమతి సంపాదించారు. మాతో గంట సేపు గడిపారని తెలిపారు. తప్పించుకోవడానికి ఎక్కువ ద్వారాలు నెలలోనే మోడీ తలదాచుకునేవారని సుదీర్ఘకాలంగా సంఘ కార్యకర్తగా ఉన్న నగర్బాయ్ చావ్డా గుర్తు చేసుకున్నారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు.